హైవ్యూస్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అది ముస్లింల పార్టీ అని చాలామంది పోస్టులు పెడుతూ ఉంటారు. నిన్న రేవంత్ రెడ్డి కానీ ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు కానీ వీళ్ళు మరల అదే క్లారిటీ. కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ అంటే కాంగ్రెస్, మీరు వాళ్ళే కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్తోనే మీరున్నారు. ఇలా పదే పదే చెప్తున్న విధానం చూసి హిందువులు కావచ్చు నాన్ కాంగ్రెస్ పార్టీలు మొత్తం కన్ఫర్మ్ చేస్తున్నారు. ఏమని? కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ అంటే కాంగ్రెస్. ఇంకా ఏంటని ఈ మూమెంట్లో మన రేవంత్ రెడ్డి గారు అండ్ నవీన్ యాదవ్ జూబ్లీస్ అభ్యర్థి మన టోపీలు పెట్టుకున్నారు. అది చూసి బండి సంజయ్ నేను నా మతం కాని దాని గురించి టోపీ పెట్టుకోవాల్సి వస్తే నా తల నరుక్కుంటా తప్ప ఓట్ల కోసం ఇటువంటి పనులు నేను చేయను అన్నాడు. దాన్ని రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చాడు. నాకు అది బాగా నచ్చింది, చాలా ప్రాక్టికల్గా అనిపించింది. రేవంత్ రెడ్డి నాకు ఎందుకు ప్రత్యేక అభిమానం అంటే చాలా తెలివిగా మాట్లాడితే చాలా ప్రాక్టికల్గా మాట్లాడతాడు. సరే ఆ వీడియోని అటాచ్ చేస్తాను చూడండి. పక్కన అజరుద్దీన్ టోపీ పెట్టుకోలే, బట్ రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు, నవీన్ యాదవ్ పెట్టుకున్నాడు. దానికి రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు తెలుసా? కొద్ది రోజుల క్రితం నేను ఒక పీఠానికి ఆశ్రమానికి వెళ్ళున్నాడు. దాన్ని ఆశ్రమం పీఠాధిపతి స్వామీజీ కుర్చీలో కూర్చున్న ఆశ్రమంలో ఉన్నాడు, ఈయన కింద కూర్చొని ఉన్నాడు. అక్కడికి వెళ్ళాలన్నప్పుడు పైన ఏమి ఉండకూడదు, షర్ట్ ఉండకూడదు, కింద పంచి ఉండాలి, మెడలో వచ్చేసి కండో లాంటిది అది వేసుకుని వెళ్ళాను. దాని అర్థం ఏంటి? అక్కడికి వెళ్ళినప్పుడు ఆచారాలు పాటించాలి. నేను హిందువునే, హిందువులలో కూడా ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క ఆచార వ్యవహారం ఉంటుంది, అదే చేశాను. ఈరోజు ముస్లింలు ఏరియాకి వెళ్ళా, ఆ ముస్లింలు వచ్చేసి టోపీ పెట్టుకోమని ఇచ్చారు, పెట్టుకున్నా. అందుకు నేను మతం మారినట్ట గౌరవించడం. ఇప్పుడు మోడీ గారే ఉన్నారు, ఆయన దేశంలో ప్రపంచంలో పలు చోట్లకు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు అక్కడున్న సాంప్రదాయానికి అనుగుణంగా బట్టలు ధరిస్తారు, వస్త్రధారణ ఉంటుంది, వేషధారణ ఉంటుంది, నిజమే. కానీ ముస్లింలకు సంబంధించి నాకు తెలిసి మోడీ ఏ రోజు టోపీ పెట్టుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోండి. హైందవ సాంప్రదాయానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి ముస్లింలు క్రైస్తవులు కాకుండా కొంతమంది సనాతన సాంప్రదాయానికి రిలేటెడ్గానే ఉంటారు. మతాలు కావచ్చు, వాళ్ళ సిద్ధాంతాలు కావచ్చు, ఏది వేరువేరుగా ఉన్నా అన్నీ కూడా వాళ్ళ సనాతన ధర్మంలో భాగమే. ఫర్ ఎగ్జాంపుల్ సిక్కులు, బౌద్ధులు, జైనులు వీళ్ళందరూ కూడా సనాతన ధర్మంలో పార్టీ. అలా ఆయన ఫాలో అవుతాడు తప్ప ముస్లిం కోసం ఎప్పుడు ఆయన ఫాలో అయిందిలే. బట్ రేవంత్ రెడ్డి అన్నాడు, ఆయన కూడా పెట్టుకున్నాడు కదండి. సో రేవంత్ రెడ్డి గారు మోదీ ఎప్పుడు అలా పెట్టుకోవాలి. బట్ మీరు చెప్పిన లాజిక్ కరెక్టే. రేవంత్ రెడ్డి గారు ఏమని, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక నాయకుడిగా అక్కడున్న ప్రజలకు సంబంధించి వాళ్ళ ఆచార వ్యవహారాలు ఉంటే మనం వీలైతే ఫాలో అవుతాం. ఆ డ్రెస్సింగ్ సెన్స్ కూడా దానికి తగ్గట్టు ఉండదు, దాంట్లో తప్పేముంది అన్నాడు, అది ఓకే. బట్ మరలా కూడా వీళ్ళు పదే క్లారిటీ ఇచ్చింది ఏంటంటే, పేరుకే ఆనాడు మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ పాకిస్తాన్కి వెళ్ళిపోయింది, కానీ వెళ్తూ నా వారసత్వం మీరే తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అందుకే కాంగ్రెస్ వాళ్ళు మైనారిటీ తప్పిసి ముస్లిం చిన్న ఏ కూడా వాళ్ళని ఎవరు హిందువులను వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు, మళ్ళీ అప్పుడు కూడా వీళ్ళు నోరేస్తారు. అదే ఈరోజు మరలా ప్రూవ్ అయింది అంటున్నారు. బట్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలవాలని చెప్పేసి అక్కడ అది అత్యధికంగా ఉన్నటువంటి ముస్లింలు ప్రసన్నం చేసుకోవడం కోసం కాంగ్రెస్లో పెడుతున్న ఎఫర్ట్స్ అయితే మామూలుగా లేవు. మేబీ సక్సెస్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. దట్ మీన్స్ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని అనుకుంటున్నాను. బట్ ఓవరాల్గా రేవంత్ ఇచ్చిన క్లారిటీ మీకేమనిపిస్తుంది? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సాంప్రదాయానికి అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా ఆబ్వియస్లీ వస్త్రధారణ కావచ్చు, వేషధారణ కావచ్చు, మాటతీరు కావచ్చు ఉన్నట్లో తప్పేముంది అని అన్నాడు ఆయన. అది కరెక్టే అన్న కింద కామెంట్లో తెలియచాడు. బట్ అజరుద్దీన్ ఎందుకు టోపీ పెట్టుకోలేదు, ముస్లిం అయ్యండి, అది కూడా కామెంట్లో తెలియచాడు.